ఇంకెన్నాళ్ళు ఈ ఇబ్బందులు, మా బాధలు మీకు పట్టవా, జరా మా వైపు చూడండి అంటూ నార్కట్పల్లి పట్టణ మండల ప్రజల అధికారులను వేడుకుంటున్నారు. కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, ప్రమాదాలకు కారణమవుతున్న డివైడర్లు, వర్షం పడితే చెరువులను తలపించే రహదారులు, ఇలా నార్కట్పల్లి ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత మండలంలోని ఈ పరిస్థితి ఉండటంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో నార్కట్పల్లి రోడ్డు విస్తరణ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ హాట్ టాపిక్గా మారింది. నార్కట్పల్లి పట్టణం నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఒకటి. నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులకు ఈ రహదారి ఎంతో కీలకం. అలాంటి ప్రధాన రహదారి విస్తరణ పనులు ఏళ్ల తరబడి నత్తనట్న సాగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నార్కట్పల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు. రహదారి విస్తరణ పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, ప్రమాదాలు తగ్గుతాయని ప్రజలు ఆశించారు. కానీ ఆ ఆశలు ఇప్పటి వరకు నెరవేరలేదు. పనులు ప్రారంభమైన పూర్తి స్థాయిలో ముందుకు సాగకపోవడంతో రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా ప్రజల కష్టాలు మాత్రం మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రోడ్డు సమస్య పరిష్కారమవుతుందని ఆశించిన ప్రజలకు ఇప్పటికీ ఎదురు చూపులే మిగిలాయని చెబుతున్నారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదని స్థానికులు అంటున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, విద్యుత్ సంబంధిత పనులకు కేటాయించిన నిధులు తేడాల వంటి కారణాలతో పనులు ఆలస్యమైనట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. సమస్యలను పరిష్కరించి పనులు తిరిగి వేగం పుచ్చుకుంటాయని ప్రజలు భావించారు. కానీ నెలలు, సంవత్సరాలు గడిచినా రోడ్డు పనులు ఆశించిన పురోగతి కనిపించలేదని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత మండలంలోని ఈ పరిస్థితి కొనసాగడంపై ఇప్పుడు చర్చ మొదలైంది. మొదట్లో రోడ్డు విస్తరణ పనులపై మంత్రి దృష్టి పెట్టారని, కానీ ఆ తర్వాత పనుల విషయంలో అదే స్థాయిలో శ్రద్ధ కనిపించడం లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. గత 3.5 సంవత్సరాలు అయిపోయింది. శిలాపాలకం కూడా కనపడకుండా ఉంది. ఎందుకంటే డేట్ కనపడుతుందన్నా మరి వాళ్ళు ఎందుకు తీసేసారో తెలియదు. శిలాపాలకం అయితే దొరకలేదు. ఎంతో మంది చనిపోయారు. ఇంకొక ప్రాణం పోకూడదు అనే ఆలోచనతో మంత్రి వెంకరెడ్డి గారికి కానీ చీమ కొట్టినట్టు కూడా లేదు. ఎన్నో ధర్నాలు చేసినాము, ఎన్నో జేఏసీ తరఫున కూడా ధర్నాలు చేసినాం. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పోయిన సంవత్సరం జూన్ 7వ తారీఖు నాడు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ సాక్షిగా చెప్పారు. అయినా కానీ ఇంతవరకు ఏదీ లేదు. మరి ఎందుకు వీళ్ళు ఇంత వివక్ష నార్కట్పల్లి మీద? అంటే నార్కట్పల్లి ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా? ఓన్లీ ఓటు బ్యాంకుగానే చూస్తున్నారా? నార్కట్పల్లి ప్రాణాలంటే నగరకల్లో ఉంటున్నాడు కాబట్టి నగరకల్లే వాళ్ళు అభివృద్ధి చేసుకుంటాడా? అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు ప్రజల భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నల్గొండ రోడ్డు చౌరస్తా ప్రాంతంలో గతంలో జరిగిన ప్రమాదాలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. రోడ్డు నిర్మాణ పనులు జప్పు, సరైన భద్రతా చర్యలు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్స్ కూడా వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతున్నాయని చెబుతున్నారు. రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వాహనదారులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్స్, సరైన లైటింగ్ వంటి భద్రతా ఏర్పాట్లు ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఈ మూలకైతే వాహనం వచ్చిందంటే యాక్సిడెంట్ అయినట్టే. ఒకటే చిన్నోడు పెద్దోడు వస్తారు, కుంటలు పడతారు, ఇల్లు వస్తారు. ఆ దగ్గర ఇంటి ముందర కూడా వాళ్ళు 2 రోజులు చేసి ఇల్లు రాజకీయ నాయకులు ధర్నాలు చేస్తున్నారు, రాదని అన్నారు. ఆ చేస్తోళ్ళు వచ్చినప్పుడు ఏదైనా సాగుడ బతుకురా పుట్టిస్తున్నాడు ఎందుకు గుర్తురాడు వీళ్ళకు? ఈ నిరాహార దీక్ష వస్తారు, పుట్టిస్తున్న వాళ్ళు గుర్తు రావాలి. ఆయన బొమ్మ పెట్టుకొని చూసి అసలు నిరాహార దీక్ష చేస్తే అయితే చూద్దాం. తెలంగాణ రావాలంటే కొట్లాలి లేదా? ఇప్పుడు కూడా వంట వార్త పెట్టాలి, చేయాలి. రోడ్ అయిందాక కదలకుండా కూర్చోవాలి. ఎందుకు చేయరు? ఇక వర్షాకాలం రావడంతో నార్కట్పల్లి ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. పట్టణంలోకి వచ్చే రెడ్డి ఫ్యాక్టరీ నుంచి లారీ ఆఫీస్ వరకు, సన్షైన్ కాలనీ నుంచి కామరేడి ఫ్లైఓవర్ వరకు పలు ప్రాంతాల రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 6 నెలల క్రితం మరమ్మతులు చేపట్టి మధ్యలోనే వదిలివేయడంతో
రహదారిపై గుంతలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఇటీవల నల్గొండ రోడ్డు చౌరస్తా ప్రాంతాల్లో ప్రమాదాల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం రోడ్డు భద్రతపై పలు సూచనలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సూచన మేరకు రహదారిని తవ్వి కంకర వేసినా ఆ తర్వాత పనులు పూర్తి చేయకుండా అలాగే వదిలివేశారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ సమస్యపై ఇప్పుడు రాజకీయ వేడి కూడా మొదలైంది. రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నాయకులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. మంత్రి సొంత మండలంలోని కోట్ల రూపాయల రోడ్డు పనులు పూర్తి కాకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రోడ్డు పనుల ఆలస్యానికి అసలు కారణం ఏమిటి అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరుతున్నాయి. గడిచిన 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రారంభించినటువంటి ఈ రోడ్డు ఇప్పటి వరకు కనీసం లోకల్లా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రోడ్ల భవనాల శాఖ మంత్రి స్థానిక మండల వాసుడు అయినప్పటికీ రోజు ఇదే రోడ్డుల వారానికి 4 సార్లు తిరుగుతున్నప్పటికీ కళ్ళకు కనపడకుండా ఉన్నది పరిస్థితి. వారానికి ఒకరు లెక్కన దాదాపు 4 నుంచి 5 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సామాన్య ప్రజల ప్రాణాలు అంటే ఈ యొక్క ప్రభుత్వానికి లెక్క లేకుండా అయిపోయింది. మీరు వీలైనంత తొందరగా ఈ రోడ్డును మళ్ళీ ప్రారంభించి ఈ రోడ్డు పనులు పూర్తి చేయకపోతే ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ తిరగబడి మీ ప్రభుత్వాన్ని ఏ రకంగా మెడలు వంచాలని చెప్పేసి ఖచ్చితంగా పూనుకుంటారు. మొత్తానికి నార్కట్పల్లి రోడ్డు సమస్య రోజు రోజుకు ముదురుతోంది. కోట్ల రూపాయల పనులు ఏళ్ల తరబడి పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ప్రమాదాలు జరగకుండా తక్షణమే భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.